ఈ వీడియోలో మనము మే 2026లో టాప్ సెల్లింగ్ కార్స్ ఏంటని తెలుసుకుందాము. 10థ్ పొజిషన్‌లో చూస్తే హుండై క్రెటా ఉంది. తర్వాత 9థ్‌లో మహీంద్రా స్కార్పియో, తర్వాత సుజుకి స్విఫ్ట్, తర్వాత వ్యాగనార్, తర్వాత మారుతి సుజుకి బలినో, తర్వాత టాటా నెక్సాన్, తర్వాత టాటా పంచ్, తర్వాత అర్టిగా, తర్వాత మారుతి సుజుకి ఫ్రాంక్స్, తర్వాత అగైన్ టాప్‌లో నంబర్ 1 స్థానంలో మారుతి సుజుకి డిజైర్ ఉందన్నమాట. ఇదైతే చాలామందికి ఆన్సర్ అనమాట మ్యానుఫ్యాక్చరర్స్‌కి. చాలామంది చెప్తున్నారు కదా! ఇప్పుడెవరు సెడాన్‌లు కొనట్లేదు, హ్యాచ్ బ్యాక్‌లు కొనట్లేదు. మేము అందుకే తయారు చేయట్లేదు. ఫేస్ లిఫ్ట్‌లు తీసుకురాట్లేదు. అందుకే కొత్త కార్లు లాంచ్ చేయట్లేదని చెబుతున్నారు కదా! వాళ్ళకి ఈ సేల్ అనేది ఒక ఆన్సర్ అనమాట. చూడండి దీంట్లో ఎన్నున్నాయి చూడండి హ్యాచ్ బ్యాక్‌లు, సెడాన్‌లు. సెడాన్ చూస్తే మనకి టాప్ నంబర్ 1 స్థానంలో ఉంది డిజైర్. ఫ్రాంక్స్ ఏంటి? పంచ్ ఏంటి? నెక్సాన్ ఏంటి? ఇవన్నీ యాక్చువల్ హ్యాచ్‌బ్యాక్‌లే సారీ సెడాన్‌లేం కాదు కదా! ఐ మీన్ ఎస్‌యూవీలేం కాదు కదా ఇవి. బలినో హ్యాచ్‌బ్యాకే. వ్యాగనార్ ఏంటి? స్విఫ్ట్ ఏంటి? ఇవన్నీ చూసి మన అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కొత్త మో కొత్త హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు తీసుకురావాలి. మంచి సేఫ్టీతో, మంచి రిలయబుల్‌గా ఉండే ఇంజిన్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగా పెడితే కొంటారనమాట. వీటికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే నేను ఫుల్ వీడియో చేశాను. దాన్ని ఒకసారి చూడండి.